కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికారుల బదిలీలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 21 మంది ఐఏఎస్లో బదిలీ అయ్యారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీషా బదిలీ అయ్యారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డిని నియమించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొకసారి ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ బదిలీపై దృష్టి సారించింది. ఇప్పటికే 21 మందిని, గతంలో కూడా చాలా మంది సబ్ కలెక్టర్లందరికీ కూడా జాయింట్ కలెక్టర్ల పదోన్నతులు కల్పించారు. అదేవిధంగా ఆర్డీఓలకు కూడా సబ్ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. జాయింట్ కలెక్టర్ చాలా మందికి కలెక్టర్ల హోదాను కూడా కల్పిస్తూ ఆర్డర్లు జారీ చేసిన పరిస్థితులు. అయితే ఈ 5 ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చాలా సార్లు కలెక్టర్ బదిలీలు జరిగినాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా 2 ఉమ్మడి జిల్లాలని విడగొట్టిన తర్వాత కూడా కొత్తగా ఐఏఎస్ ని కూడా నియమించడం జరిగింది. మరో పక్క నుంచి ఇలా ఐఏఎస్ నూతన కలెక్టర్లని నియమించడమే కాకుండా బదిలీలు పరంపర కూడా అలాగే కొనసాగుతూ ఉంది. మరొకసారి ఏపీ ప్రభుత్వం 2024 ఎన్నికల దృష్ట్యా మరొకసారి కలెక్టర్లు బదిలీలు చేశారంటూ బదిలీలంటూ కూడా బదిలీలన్నీ మరో పక్క నుంచి వార్తలు అనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం బదిలీ కార్యక్రమం జరిగింది. దాదాపు 21 మందిని బదిలీ చేసినట్టు జరిగింది. శ్రీకర బాలాజీరావు, అదేవిధంగా మంజీర్ జిలానీ, తర్వాత వెంకట రమణారెడ్డి, ట్రాన్స్పోర్ట్ లక్ష్మీ ఐఏఎస్ వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో బదిలీ చేస్తూ దాదాపు 21 మందిని బదిలీ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, జీవో జారీ చేయడం జరిగింది. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సర్వీస్ కన్సరెన్స్ కాపీస్ కూడా పంపడం జరిగింది. దాంతో పాటు డిపార్ట్మెంట్ కన్సరెంట్ అని చెప్పంటూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో బదిలీల నేపథ్యం మాత్రం 5 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఒక పక్క నుంచి ఐఏఎస్లు, మరో పక్క నుంచి ఐపీఎస్లు. రీసెంట్ గా మనం చూసినట్లయితే సిఏలు బదిలీలు కానీ డిఎస్పీలు బదిలీలు, మరో పక్క నుంచి ప్రమోషన్ పరంపర కూడా అలాగే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల దృష్ట్యా ఈ బదిలీల నేపథ్యం కూడా కొనసాగుతుందని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.